భాగాల్లో నుండి మత్తయి సువార్త పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకున్నాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, కృపణ సన్నిధానంలో ఉదయకాలంలో ప్రభుదినంలో పరిశుద్ధ దినంలో మా తండ్రి 4వ ఆదివారంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవాలైన ప్రభా, నీ బిడ్డల మధ్య నేను నిలబడి ఉండగా నాతో మాతో మీరు నన్ను సహాయం చేయండి. మా మాటలు మా పాటలు మా హృదయ ధ్యానం నేను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి బోధకుడిపై మాకందరికీ ఉదయకాలంలో బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె దేవుని ప్రియ సంగమ, దేవుని నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారు. దేవుని కృప. మరి ఎన్నో ఇబ్బందులు వచ్చి 6 నెలలు గడిచిపోయినాయి. ఇది 7వ నెల. ఈ నెల కూడా ఈ ఆదివారము చివరి. అంటే మన జీవితంలో 7 నెలలు జరిగిపోతుంది. ఆయన దేవుడు మనల్ని కంచికి రెప్పలా కాపాడుతున్నాడు. కాబట్టి త్రిత్వం తర్వాతే 6వ ఆదివారంలో మనం ప్రవేశించిన ఈరోజు అంశం పేరేమంటే పరలోకానికి తీసుకువెళ్ళే దేవుని నీతి. పరలోకానికి ఎవరు తీసుకెళ్తారు? ఏ నీతి అంటే దేవుని నీతి తీసుకువెళ్తారు, మన నీతి కాదు. మనం నీతిమంతులమని కాదు. భూమి మీద దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడతారో, ఆయన రక్తం చేత ఎవరైతే పరిశుద్ధపరచబడతారో వారందరూ నీతిమంతులు. మనంతకు మనం నీతిమంతులుగా మార్చబడలేము, మన చేత కాని పనే. దినాన పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుడు మనకు నీతి అనేది అవసరం. దేవుని నీతి అవసరం. మనం నీతిగా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తామనేది. కాబట్టి మనం ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో గమ్యం నిత్యమైన పరలోక రాజ్యం. కానీ చాలామంది దీని గురించి పట్టించుకోకుండా యాంత్రికంగా గుడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది పరలోక రాజ్యానికి ఆధ్యాత్మిక జీవితము గమ్యము, మరి నిత్యమైన పరలోక రాజ్యం. కానీ చాలామంది దీని గురించి పట్టించుకోరు పెద్దగా. మన గమ్యము, మనం చేరవలసిన స్థానం ఏది అంటే పరలోక రాజ్యం. దాని గురించి పెద్దగా పట్టించుకోరు. భౌతికమైన అవసరాల పట్ల ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు. చాలా అది బాధాకరం. ఏమంటే చాలామంది దీని గురించి పట్టించుకోరు. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలా, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలా, దేవునితో మనం ఉండాలా, దాని గురించి మనం ఏం చేయాలా అనే దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఈ లోక జీవన విధానం గురించి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి అని ఎక్కువ ఆలోచన, ఎక్కువ ఆతృత కలిగి బతుకుతూ ఉంటారు. కానీ ఈ దేహం విడిచిన తర్వాత మనం యాడికి వెళ్తాం? మరి పరలోక రాజ్యానికి వెళ్తామా లేదా? మనం ఎలా ఈ లోకంలో ఏం తెలుసుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనం పరలోక రాజ్యంలో, ఇవంతా ఆలోచన పెద్దగా చేయరు. ఎలా సంపాదించాలి, ఎలా ఎవరిని దోచుకోవాలి, ఎవరిని ఎలా మోసం చేయాలా, ఈ ఎక్కువ మంది, అనేక మంది ఈ ప్రయత్నంలోనే ఉంటారు. కానీ అయ్యా, ఈ లోకంలో ఉండకపోయిన కన్నం వస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనే మంది చాలా మంది లేదు. తాంత్రికంగా, యాంత్రికంగా ఒక మిషన్ లాగా బ్రతికేస్తా ఉన్నారు. ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్ళడం, రాయడం, సాయంత్రం రావడం, డబ్బులు సమకూర్చుకోవడం, తినడం, ఇవే జరుగుతుంది. కానీ పరలోక రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళాలా, మనం ఎలాగ నీతిగా జీవించాలా, ఎలాగ మనం ఈ లోకంలో సాక్షులు బ్రతకాలి, ఇవి పెద్దగా ఆలోచన చేయడంలా. కొంతమంది పరలోక రాజ్యానికి పోవాలంటే మరి గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కు, జనవరి 1కు వచ్చే సంవత్సరానికి 3 దినాలు సంఘంలో గడిపితే, 3 దినాలు దేవుని మందిరానికి వెళితే పరలోక రాజ్యం వెళ్తాం, మా పని అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఇది నిత్యము జరిగే చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకోసం ఎప్పుడు కూడా క్రిస్మస్కు, జనవరి 1కు, ఈస్టర్కి సంఘాలు నిండిపోతాయి. కానీ మిగతాటప్పుడు ఎప్పుడు సంఘాలు నిండవు. 10-20 మందితోనే ఉంటారు, లేదంటే 50-60 మందితోనే ఉంటారు. కానీ
అదే పండగ వస్తే, అదే జనవరి 1 కానీ, అదే ఈస్టర్ కానీ, ఆ తర్వాత క్రిస్మస్ కానీ అయితే బయట షామ్యానాలు కూడా వేయాలి. ఎందుకు? సంఘం నిండిపోయి బయట షామ్యానాలు వేసి కూర్చొని పెట్టి, టెంట్లు వేసి కూర్చొని పెట్టాలి. అప్పుడొస్తే చాలు పరలోకం పోతాము అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని ప్రియ సంఘమా, ఈ అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. కానీ ఆత్మీయ విషయంలో జాగ్రత్త తీసుకోవడం లేదేమో. శారీరకమైన భౌతిక విషయాల పట్ల ఎక్కువ జాగ్రత్తలు కలిగి మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ ఆత్మీయ జీవితాన్ని, పరలోక రాజ్యానికి వెళ్ళేది, మన ఆత్మ శాశ్వత కాలము జీవించేది, శరీరం శాశ్వత కాలము జీవించదు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించి మట్టిలే గడిచిపోతుంది. కానీ ఆత్మ శాశ్వతంగా దేవుని రాజ్యం అన్నా వెళ్ళాలి, లేదంటే నరకమన్నా వెళ్ళాలి. దాని గురించి ఎక్కువ పట్టించుకోవడం లేదనేది ఈరోజు మనం ఆలోచించాలి ఎక్కువ. అందుకోసమనే మత్తయి సువార్తలో మాట అంటాం, ఏం తిందుము, ఏం తాగుదాం, ఏం ధరించుకుందామని దీని మీదనే ఫోకస్ ఉంటుంది. కానీ మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ప్రేమించాలి. నేను మనకు అజయ్ గారు చెప్పారు, దేవుణ్ణి ప్రేమించాలా, ప్రేమిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంది. కాబట్టి దేవుని విషయాల పట్ల ఆసక్తి మనం చూపలేకపోతున్నామేమో, ఆత్మ విషయంలో జాగ్రత్త ఉండకుండా పోతాందేమో, అజాగ్రత్తగా ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలామంది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ రాజ్యానికి వెళ్ళాలంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఆచారాలు నియమాల ద్వారా పరలోకం వెళ్తామని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఆచారబద్ధంగా జీవిస్తూ, ఆచారాలు పాటిస్తూ, ఆదివారం మరి ఖచ్చితంగా సంఘానికి వచ్చి వెళ్ళిపోతే చాలు, మరి దేవుని సహవాసంతో మనకు పనిలే అనేది, దేవుని కానుకలు ఇచ్చే స్థాయిలే, దేవుడు చెప్పినట్టు మనం నడుచుకుంటే కాకుండా ఆచారాలు, ఈ లోకంలో సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, అవి పాటిస్తే సరిపోతుందిలే అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నే వ్యక్తమైన ఆచారాలు, వ్యక్తమైన పద్ధతులన్నీ పాటిస్తే పరలోకం పోతాం అనుకొని చాలామంది వాటిల్లోనే మునిగిపోతూ ఉంటారు. ఇవన్నీ చాలా ఆచారాలు, ఈ నియమాల ద్వారా పరలోకము వెళ్ళలేమనేది దేవుని వాక్యం సెలవిస్తారు. అందుకోసమే ఈ సువార్త పాఠంలో ఏం చెప్తారంటే, శాస్త్రుల నీతి కంటే, ఆ మాట ఉన్నారు 5వ అధ్యాయంలో, మీరు ఎలా జీవించాలంటే శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీరు చెప్పాను. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. పరలోక రాజ్యానికి పోవాలంటే ఎట్లుండాలి? ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నా మిగతా వాళ్ళ మార్కుల కంటే నీ మార్కులు ఎక్కువ ఉండాలి. ఉద్యోగం రావాలంటే నీకు ఉద్యోగం ఇవ్వాలన్నా మిగతా వాళ్ళ టాలెంట్ కంటే నీకు ఎక్కువ టాలెంట్ ఉంటేనే నీకు ఉద్యోగం వస్తుంది. ఇక్కడ కూడా అంతే, పరిసయ్యుల శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నీతిగా జీవించాలని దేవుని వాక్యం జరుగుతుంది. రెండోది, మనకు పత్రిక పాఠంలో ఏముందంటే, క్రీస్తు కొరకు మన ప్రాణమును పోగొట్టుకుంటే గాని నిత్య జీవం కొరకు దానిని సంపాదించుకోలేమని అనేది పత్రిక పాఠంలో ఉన్నారు. దేవుని కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి మనం సిద్ధపడాలనేది దేవుని ఉద్దేశం. అంటే అంతగా ప్రేమించాలి, అంతగా తెగించాలి, దేవుని కోసం అంతగా నువ్వు జీవించాలి. ఒకవేళ నీకు ప్రాణమే పెట్టవలసి వస్తే దేవుని కోసం నువ్వు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలా. అప్పుడే నువ్వు దేవుని ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నీతి రాజ్యాన్ని, ఆయన యేసుక్రీస్తు ఆయన రాజ్యంలో ఆయన వారసుడుగా నీవు జీవిస్తావనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి మత్తయి సువార్త 20 నుంచి 26 వరకు 5వ అధ్యాయంలో మనకేమంటే, మనకు మనమే నీతిమంతులము అనుకుంటే సరిపోదు అనే మాట చెప్తూ ఉన్నాడు. దీని అంశం ఏమంటే, ఈ సువార్త పాఠం అంశము టోటల్గా దాని పేరాపు దాని అంశం ఏమి, దాని పేరు అంటే, మనకు మనమే నీతిమంతులం అనుకుంటే సరిపోదు. నేను గొప్ప అనుకుంటే సరిపోదు, నేను నీతిమంతుడు అనుకుంటే సరిపోదని దేవుని వాక్యం సెలవిస్తాను. అందుకోసం మత్తయి సువార్తలోని 5, 6, 7 అధ్యాయాలలో మరి యేసు ప్రభు కొండ మీద యొక్క ప్రసంగం అనేది మనం చెప్తాం. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగించాడు. ఎవరికి ప్రసంగించాడంటే ఆయన శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఆయన వెంబడిస్తున్న శిష్యులకు ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం ద్వారా మరి బోధించినట్లు మనం చూస్తాం. వీటిలన్నింటిలో ఈ అధ్యాయంలో ఈ 20వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇప్పుడు చదువుకునే మొదట్లో ఆ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఏది? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలనేది ముఖ్యమైన వచనముగా మనం చూడగలం. ఈరోజు అందరికంటే నీ నీతి ఎక్కువగా ఉండాలి. ఆ నీతి ఈ లోకంలో దొరికే నీతి కాదు.
ఈ లోకంలో మనం సంపాదించుకునే నీతి కాదు అనేది మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే చూడండి, ఈ కొండ మీద ప్రసంగంలో శిష్యులకు ప్రభువు చేసిన ఈ ప్రసంగంలో ఈ 5వ అధ్యాయంలో మనం చెప్పే కీలకమని, మరి ఒకడు ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వారు ఎవరు దానిని పాటించలేరు. ఎవరైతే ఆ నీతి మాటలు, నీతి బోధలు ఎవరు పాటించలేరు అంటే ధర్మశాస్త్రం లేదంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను తిరిగి జన్మించిన వారు పాటించలేరు. అంటే తిరిగి జన్మించని వారు, అంటే తిరిగి జన్మించడం అంటే బాప్తిసం ద్వారా, దేవుని నమ్మడం ద్వారా, దేవుని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు నా పాపం కోసం మృతి పొంది తిరిగి లేచినాడని ఎవరైతే ఒప్పుకుంటారో వారు మాత్రమే పాటిస్తారు, కానీ అందరూ పాటించలేరు. దేవుడు నా కోసం వచ్చాడు, నా లోక రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం తిరిగి లేచాడు, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన నా దేవుడని ఏ నోరైతే ఒప్పుకుంటుందో, ఏ హృదయం అయితే విశ్వసిస్తుందో, ఏ మనసు అయితే దేవుని మీద ఆధారపడుతుందో, ఏ వ్యక్తి అయితే దేవుని పాదాల చెంతకు చేరుతారో వాళ్ళు మాత్రమే మరి పాటించగలరు, దాన్ని నెరవేర్చగలరు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నీతి అంతరంగంలో హృదయంకు సంబంధించినది, బయటికి సంబంధించినది కాదు. దేవుని నీతి ఆచారాలు లేదంటే మనం చేసే పద్ధతుల ద్వారా వచ్చేది కాదు, కానీ హృదయంలో నీతి జరగాలి, హృదయంలో విశ్వసించాలి. హృదయంలో జరిగే కార్యం, హృదయానికి సంబంధించిన కార్యం అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి. ఎందుకు అంటే ఐగుప్తు నుంచి వారిని విమోచించి ఈ సీనాయి కొండ దగ్గర తన ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఎలా పాటించాలి, ఎలా నీతిమంతులుగా ఉండాలి, ఎలా మీరు ఈ లోకంలో సరైన మార్గంలో నడవాలి, నీతిగా జీవించాలి, నా ప్రజలుగా మీరు మారాలి. యేసుక్రీస్తు మరి దేవాది దేవుడు ఐగుప్తు నుంచి వారిని తీసుకొని వస్తూ మరి సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, నా ప్రజలుగా, నా సొత్తుగా మీరు ఉండాలి అంటే కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని ఆజ్ఞలు దేవునికి ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఎన్ని ధర్మశాస్త్రాలు తెలుసా? 4 రకాలుగా పిలుస్తారు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏమేమి? 4 రకాలుగా ఉన్నాయి. మొదటిది 10 ఆజ్ఞలు ఇచ్చినారు. సీనాయి కొండ మీద ఏమి ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు. అవే ధర్మశాస్త్రం. అప్పుడు అవి పాటిస్తూనే ఉన్నారు. అదే ధర్మశాస్త్రం ఇంకా లేదు. వాటిని పట్టుకొని 10 ఆజ్ఞలే వాళ్ళు, ఆ 10 ఆజ్ఞలు పలక వాళ్ళకు ధర్మశాస్త్రముగా ఉండేది. రెండవది పంచకాండాలు మోషేకి ఇచ్చినారు, మోషే దగ్గర రాయించినారు. ఏది పంచకాండాలు అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం. ఈ కాండాలు కూడా దాన్ని అప్పుడు మోషేకి ఇచ్చినప్పుడు ఏమన్నారంటే ఇది కూడా ధర్మశాస్త్రం అన్నారు. తర్వాత ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నాయి. ఈ కాండాలు ఇవి అన్ని కలిపి ధర్మశాస్త్రం. అదేమన్నారంటే ఇది ధర్మశాస్త్రం అంత ప్రవక్తలు అన్ని కలిపి బైబిల్లో పాత నిబంధన గ్రంథాలు అన్నింటినీ కలిపి ధర్మశాస్త్రం అని మూడోదిగా చెప్తాను. మొదటిది ఏది? 10 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రము, 5 కాండాలు మాత్రమే ధర్మశాస్త్రము. తర్వాత చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అందరూ కలిపి పాత నిబంధనలు అంతా 39 పాఠాలు అన్ని పుస్తకాలు అన్ని కలిపి ఏమైపోయినాయి? ధర్మశాస్త్రం. వీటికి మళ్ళీ కొంతమంది యాడ్ చేసినారు. ఎవరు? శాస్త్రుల పరిచయాలు కలిపి వాళ్ళు ఒక ధర్మశాస్త్రం మాత్రం చెప్పారు. ఈ ప్రజానానుడి, ప్రజలందరూ కలిసి ఆ మాట చేస్తే బాగుంటుంది, ఈ మాట చేస్తే బాగుంటుంది, ఇలా బ్రతికితే బాగుంటుంది, అలా బ్రతికితే బాగుంటుంది. ఒక 4 పెద్ద మనుషులు కూర్చొని నువ్వు అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి ప్రజానానుడిలో ధర్మశాస్త్రం లేదా శాస్త్రుల ధర్మశాస్త్రము అనేది ఒకటి తయారైంది. అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి వీళ్ళు కొన్ని యాడ్ చేసినారు. దాన్ని ప్రజానానుడి ధర్మశాస్త్రం అని, పరిచయుల ధర్మశాస్త్రం అని, శాస్త్రుల ధర్మశాస్త్రం అని 4వ ధర్మశాస్త్రంగా పిలిచినారు. చూడండి ఎన్ని ధర్మశాస్త్రాలు. కానీ దేవుడు చెప్పినట్టు 3 వాటిల్లో బాగానే ఉంది, ప్రవక్తలు రాశారు. కానీ ఈ శాస్త్రులు పరిచయం ఏం చేశారంటే ఉన్నదానికి యాడ్ చేస్తారు. ఏం యాడ్ చేసినారు వాళ్ళు అంటే మనం చూసినట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి ప్రభు దినం అని చెప్తే వీళ్ళేం దానికి గెలిపినాడంటే విశ్రాంతి దినమున బరువు మోయట, బరువును కూడా మోయకుడా నాయన అన్నారు. మళ్ళా ఏమన్నాడు? రాయను కూడా రాయకూడదు అన్నారు. వీళ్ళు చేసిన పని కూడా దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఇంకొకటి యాడ్ చేసిన. దేవుడు చెప్పరని కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఆ రోజు పనులు ఏమి చేసుకోకుండా మీరు ప్రార్థనలు నా సన్నిధిలో గడపండి, ఆ రోజు మీకు విశ్రాంతి దినము అని దేవుడు నన్ను ఆరాధించాలని ఆయన చెప్తే వీళ్ళు దానికి బ్రాంతంగా తగిలించి మసాలా మాది తగిలించి విశ్రాంతి దినం పెద్దలు ఉంటారు కదా, విశ్రాంతి దినమున బరువు నువ్వు మోయకూడదు,
అలా అన్నాడు. ఇంకొకటి యాడ్ చేసి ఏంది, రాయను కూడా రాయకూడదు బిన్న తీసుకొని విశ్రాంతి దినం అని చెప్పిన. ఇంకొకటి ఏం చేశారంటే చూడండి, స్వస్థపరచడు కూడా నువ్వు బాగలేకపోతే ఆ రోజు మందు కూడా వేసుకోకూడదు, నువ్వు అట్టే ఉండాలి ఆ రోజు, ఎక్కడున్నవే అట్టే ఉండాలి. ఈ మూడు చేసి ధర్మశాస్త్రాన్ని ప్రజల పైన భారంగా పెట్టింది. అందుకోసం నువ్వు ఏళ్ళతో కూడా కదిలించలేవు అంటా ఉంటాడు ఒక దగ్గర. ధర్మశాస్త్రం నువ్వు ఏళ్ళతో కూడా కదిలించవు, కానీ అన్నీ నువ్వు తిరుక్కొని వస్తావు. ఒకడు మీ మతంలో కలుపుకోవడానికి వాడిని నానా బాధలు పడతారు, సముద్రాలు దాటి వస్తారు, అంత తిప్పుతారు మీరు. దేవుడు చెప్పిన మాటకు ఇంకా కొన్ని కలిపి 3 విషయాలు కలిపి ధర్మశాస్త్రం, వీళ్ళ ధర్మశాస్త్రం పేరు ఏం పేరు, శాస్త్రుల ధర్మశాస్త్రము, పరిశీల లేదంటే నానుడి. ఆ నానుడి అంటే మాటలు చెప్పేది చెప్పుకుంటూ ఉంటారు, ఇటు చేయకూడదు అటు చేయకూడదు, అవి కూడా కలిపేసి అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు నేను ధర్మశాస్త్రం పొల్లైనా నేను కొట్టివేయడానికి రాలేదు అని చెప్పినాడు కదా. మరి ఎందుకు అతిక్రమించినాడు ఆయన? వీటన్నింటినీ బ్రేక్ చేయమంటే శాస్త్రులు పరిశీలు పెట్టిన ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేసినాడే కానీ దేవుడు పెట్టిన ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేయాల యేసుక్రీస్తు ప్రభువు వారు. పౌలు కూడా అదే చేశాడు. వాళ్ళిరువురు ఏం యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయాలంటే మీరు కల్పించిన వాటిని ఆయన మీరు బరువులు మోయద్దండి. ఏమయ్యా బరువులు మోయద్దంటే వాళ్ళని మోసుకోని వచ్చి బాగు చేస్తారు ఆయన. అది ధర్మశాస్త్రం, ఆయన బాగు చేస్తాడు, వాళ్ళని బాగు చేస్తాడు. ఒకరి పిల్లవాడిని బాగు చేస్తాడు. విశ్రాంతి నుండి చాలా బాగు చేస్తాడు. యేసు స్వామి బాగు చేసినప్పుడు నువ్వు విశ్రాంతి దినాన్ని బాగు చేస్తావా, సూపు తెప్పిస్తావా గుడి అంటే, మీలో ఎవడైనా ఒక కుమారుడు గాడిద గుండెలో పడితే లేవనెత్తరా? ఏమయ్యా నీ బిడ్డ పడితే లేవనెత్తవు, బురదలో పడితే ఇష్టపడతావు అంటే చెప్పడానికే కొన్ని నీతులు ఉంటాయి, చేయడానికి పనికి అవసరం. చెప్పేదానికి అందరికీ నీతి మాటలు ఉంటాయి, వాళ్ళ దాకా వస్తే అవి పాటించరు మనం అని యేసుక్రీస్తు ప్రభువు వారిని వ్యతిరేకించినట్టు మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి బరువులు మోయట ఇవన్నీ చెప్తా వాళ్ళు ఈ పరిచయులు కలుపుట వలన ఈ ధర్మశాస్త్రం ప్రజలకు భారం అయిపోయింది. భయమో ఇది మనం నెరవేర్చలేదు, భారం చేశారు. వాళ్ళు భారమైనది మోపుతారు వాళ్ళ మీద అన్నీ. ఇది దేవుని సన్నిధిలో మనము ఈరోజు కొన్ని సంఘాలలో కూడా కొన్ని ధర్మశాస్త్రం రిలేటెడ్ అని చెప్తూ ఉంటారు. మా చర్చికి 7 వారాలు తిరుగు, మా చర్చి చుట్టూ 7 వారాలు తిరుగు. ఎవడు చెప్పినాడు ఇవన్నీ? ఏ ధర్మశాస్త్రం ఉన్నది? ఏ బైబుల్లో ఉన్నది? మా చర్చికి 3 సార్లు వచ్చి తిరగండి, గుడి చుట్టూ తిరగండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అవన్నీ ఇవన్నీ కల్పితాలు. ఇవన్నీ ఇంకా కొంతమంది 101 రూపాయలు వేయండి, 116 వేయండి, 3 నెలలు వచ్చి 3 వారాలు వచ్చి 101 పదార్లు 3 వేయండి. ఏంటి ఇవన్నీ? ఏంది ఇదంతా? ఇవన్నీ నువ్వు దేవునికి ఆరాధిస్తే, దేవుని నువ్వు ప్రార్థిస్తే, నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వెందుకు ఈ పద్ధతులన్నీ పెడుతున్నావు? మా విసుగత పోయి చదువుకోండి. ఏంది ఇవంతా? ఏరా నిన్న దినం మాట్లాడతాను, ఇసుక తెచ్చుకొని చదువుకున్నాయంట భూమిలో, పునాదులు వేసుకున్నాడు, ఇల్లు కట్టుకుంటా అంట. ఇల్లు కట్టుకోవాలని పునాది వేసుకుంటే దాంట్లో ఇసుక వేస్తే 20 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కట్టుకోలేకున్నాడు అంట. నేను ఎవడేమన్నాడు అంటే ఏంటి ఇదంతా? దేవుని ప్రియ సంఘం, ఈ శాస్త్రులు పరిచయం ధర్మశాస్త్రానికి కలిపినారు. ఈరోజు కూడా ఈ యేసుక్రీస్తు బోధనకు కలుపుతూ ఉన్నారండి. కలిపి ప్రజల పైన మూఢత్వం లేక తీసుకుపోతున్నారు, ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు, సత్యమైన వాక్యంలో నుంచి పక్కకు తిప్పిస్తూ ఉన్నారు. ఈ దినాన మనం చాలా బాధపడాల్సిన విషయం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా బాధపడి వాటిని బ్రేక్ చేసినారు. ఈరోజు మనం చెప్తే మన మీదకి వస్తారు, ఫోన్ తీసుకొని నెంబర్ వేసి ఫోన్ చేస్తారు. అయినా భయపడదు. దేవుడు చెప్పమని చెప్పాలి, కానీ దేవుడు చెప్పనోడి కూడా నీ మనసులో పుట్టిన ఆలోచనలు దేవుని వాక్యంలో కలపడానికి నీకు ధైర్యం ఉండద్దు. అవునా కదా? ఎంత ధైర్యము! ఒక పొల్లైన ఒక సున్నాయిని కలిపితే ఈ ప్రకటన గ్రంథం ఉండే రోగాలన్నీ వస్తాయని చెప్తే నువ్వు ఎందుకు తెగిస్తా ఉన్నామో ఒకసారి ఆలోచన. దేవుని తెలుసు. ఈ పరిచయాలు కూడా బాహ్య కర్మకాండాలు పాటించడం ద్వారా మోక్షం పొందుతారు అనుకుంటా. బాహ్యంగా కర్మకాండాలు పాటిస్తే
బాహ్యంగా మనం ఏమేమో చేయాల్సిన పద్ధతులన్నీ చేస్తే పరలోకం పోతాం అనుకుంటా ఉన్నారు. కానీ ఈ కార్యం హృదయంలో జరగాల. ఈ భక్తి హృదయానికి సంబంధించినది. భక్తి పైకి కనపడేది కాదు, హృదయానికి సంబంధించింది. ఒక ఆమె నేను సంఘానికి ఏమ్మా ఈరోజు రాలేదని ఆదివారం అడిగితే నీళ్లు రాలేదు కుళాయిలో. మరి నీళ్ళు రాకపోతే ఏమమ్మా? స్నానం చేయాలి. మరి స్నానం చేయకపోతే ఏమమ్మా? స్నానం చేయకుండా చర్చిలోకి రాకూడదంటే ఏమిది? ఏమిది? ఎందుకు? దేవుని సంఘానికి రావడం ఇది హృదయానికి సంబంధించింది. లేని పరిస్థితులు మనం లేనట్టే ఉండాలా. ఒకవేళ వస్తే చేసుకోరా స్నానము, నీళ్ళే రాలా, ఒక రోజు 3 రోజుల బట్టి రాలా, నీ పరిస్థితి ఏమి? అప్పుడు దాకా 3 రోజులు దేవుని కొలసవా? భోజనం చేస్తావు కదా, గాలి పిలుస్తావు కదా, నీళ్ళు రాలేదని స్నానం చేయలేదని భోజనం అవన్నీ తిండి మానేస్తావా? మరి ఎందుకు ఇవన్నీ? ఇవే శాస్త్రులు పరిచయాలు కలిపి, ఆ దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాలు కలిపి అది శాస్త్రుల పరిచయాలు ధర్మశాస్త్రముగా మారిందని మరి ఈ లేఖన భాగాలు మనకు బోధిస్తున్నాయి. అందుకని భక్తి హృదయానికి సంబంధించింది కానీ పైన జరిగే కర్మకాండలకు పద్ధతులకు సంబంధించింది కాదు. మరి లాజరు ఏం రోజు స్నానం చేస్తా అన్నాడా? ఆలోచన. కురుపులతో కుక్కలు నాకి లాజరు, పేదవాడైన లాజరు, తిండికి లేని లాజరు రోజు స్నానం చేసి చెట్టు కొడతాడా? మంచి గుడ్డలు వేసుకుంటా అన్నాడా? మరి పరలోక రాజ్యం పోలేదా? ఆయన హృదయం బాగున్నది, ఆయన మనసు బాగున్నది, ఆయన దేవుని కోసం నీతి తప్పుల, దేవుని కోసం ఆయన ఎటువంటి మరి అడ్డమైన దారులు తొక్కల, దేవుని కోసం నిలబడినాడు, దేవుని నమ్ముకున్నాడు. నాకు ఈ స్థితి వచ్చిన దేవా నిన్నే నేను నమ్ముకుంటానని లాజరు నమ్ముకున్నాను. మళ్ళీ ఆ మాట చెప్పినాక ఆమె గుమ్మనైపోయింది. ఏంది స్నానం చేసి రావాలంటే లాజరు ఏ స్నానం చేసినాడు? బాగా ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎవరు కల్పించినట్టు అంటే రాను 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 దేవుని విషయాలను వీళ్ళ సొంత విషయాలు చెప్పి 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 ఆ విధంగా మూఢనమ్మకం లేదు, మూఢత్వం లేదు తీసుకుపోతున్నారు ప్రజలు. దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని నమ్మితేనే మనకు నీతి. మరి ఆ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాం ఎవరిని నమ్మినాడంట? నమ్మినాడంట. అదే నీతి. నీతి అంటే ఏంటి? మనం నీతిమంతులుగా మార్చుకున్నాడు. దేవుడే చెప్పినాడు నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు భూమి మీద. కానీ మరి నీతిమంతులకు ఎట్టయితామంటే అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకుంటే నీతిగా ఉంటావు, దేవుని విశ్వసిస్తే నీతిగా ఉంటావు. దేవుని పైన విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. మన పాపాలు నోటితో ఒప్పుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడుగా మారాలి అనేది ఆ నీతి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. మన నీతి పనికిరా, మనం నీతిమంతులు అనుకుంటూ ఉంటాం. 64 యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఆ మాటలు నాకు చదవాలి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మీ నీతి క్రియలు ఇవన్నీ ఆ మాటల గురించి చెప్తారు. మేమందరం అపవిత్రుల వంటి వారం అయితే మా నీతి క్రియలన్నీ ఎట్టున్నాయంట? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే అయిపోయినాయి. అబ్బా, మన నీతి మేమందరం ఆకువలే వాడిపోతుంది. మా దోషముల చేత మేము కొట్టుకొని పోతా ఉన్నాం. ఏడ మనం నీతిమంతులుగా మనం చేసే నీతి క్రియలు అనుకుంటా ఉంటాం. మనం నీతిమంతులు వెట్టనుకుంటాము. ఎవరికన్నా వస్త్రదానం చేసి మేము నీతిమంతులు అనుకుంటాం, అన్నదానం చేసి నీతిమంతులు అనుకుంటాం, భూదానము గోదానము ఇట్లా దానాలన్నీ చేసి మేము నీతిమంతులు అనుకుంటా ఉంటారంతే. నువ్వు దేవునికి ఒక్కరోజు దేవుని ఒప్పుకోకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా, నీ పాపాలు విడిచిపెట్టుకోకుండా, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా ఇవన్నీ చేసి నువ్వు నీతిమంతుడు అనుకుంటే దేవుడు చెప్తాడు ఇవన్నీ మురికి గుడ్డలతో సమానమయ్యా. ఆ క్రియలన్నీ మురికి గుడ్డలు. నువ్వు నమ్మవలసింది నమ్మలా. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టిన సొంత రక్షకుడిని నమ్మలా. ఇవన్నీ చేసి నేను పరలోకం పోతా అనుకుంటే ఎట్టపోతావు? యేసుక్రీస్తు ఏమంటాడు?
దేవాది దేవుడు ఆయన. దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం రాడని ఆయన చెప్తే, ఈ కార్యాలన్నీ బయట జరిగే కార్యాలన్నీ చేసి నేను కూడా పోతాను అనుకుంటే పరలోకానికి ఎక్కడ పోతాం? ఎలాగ చేరుతాం? దేవుని ప్రియ సంఘం జ్ఞాపకం లేదు. అవి చెయ్యాలా, ఇవి నొప్పుకోవాలి. నువ్వు దానాలు చేయాలా, దాన ధర్మాలు చేయాలా, అవి చేస్తూ ఇది చేయాలా. ఇది చేయకుండా అది చేస్తే ఉపయోగము లేదు. దేవుని నమ్ముకోకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు. దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా ఎన్ని చేసి ఇదే నన్ను దేవుడిలో చేసుకుపోతాడనుకుంటే ఉపయోగము లేదు. దేవుని సంఘం దేవాది దేవుడు చెప్తున్నాడు, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. ఈరోజు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా, మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు, తండ్రి నుంచి దూరం అయిపోయిన కుమారుడు, తండ్రి ఆస్తిలో నుంచి భాగం ఇప్పించుకొని నాకు నా భాగం నాకు అని ఇప్పించుకొని పోయి దుర్వ్యాపారం చేసి వ్యభిచారంతో తిరిగి ఏమేమో చట్ట అలవాట్లుగా డబ్బులంతా ఖర్చు పెట్టేసి మళ్ళా అక్కడ ఒక ఉద్యోగం లేక పందులు ఇక్కడ ఎట్టున్నాడు? రాజకుమారుడు మాత్రం ఉన్నాడు వాళ్ళ నాయన దగ్గర. ఫస్ట్ లో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక ఆయన పెద్ద షావుకారి అనుకో, ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు ఏం చేశాడు? చిన్నాడు నా డబ్బు నా భాగం నాకు బట్టి అన్నాడు. వద్దురా అంటే ఇంట్లో సరే భాగం అంతా పట్టి తీసుకున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయినాడు. అక్కడ పోయి డబ్బు అయిపోయిన దాకా అడ్డమైన తిరుగులు తిరిగినాడు, జల్సా చేసేసినాడు. మా నాయన దగ్గర ఉంటే నాకు ఏదో ఒకటి అంటా ఉంటాడు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయినాడు. అక్కడ ఎవరు లేరు, ఇష్టం వచ్చినట్టు తిరిగి ఖర్చు అయిపోయింది. ఇంకా తిండికి లేదు, లాస్ట్కి అయిపోయింది. అయిపోయినాక ఏం చేసినాడు? ఒకడు పందులు మేపుకుంటా అంటే నేను నీ పందులు మేపుతా నాకు అన్నం పెట్టి చాలన్నాడు. ఆ పందులు మేపేవాడు కూడా అన్నం పెట్టలే సరిగ్గా టయానికి. పందులకు ఏందో ఒక రకమైన పొట్టు వేస్తారంట, ఆ పొట్టు తినేది. ఆ పొట్టు తినాలనుకున్నాడు వీడు, కడుపులో ఆకలి ఏం తింటాడయ్యే, నేను తింటాం కొంచెం నాకేం లేదు అనుకున్నాడు. అప్పుడు అనుకున్నప్పుడు వాడికి గుర్తొచ్చింది, మా నాయన దగ్గర కూలోళ్ళకు కూడా మంచి బియ్యము మంచి అన్నం పెడతాడు, కూలోళ్ళకు మంచి అన్నం దొరుకుతుంది, నాకు మంచి అన్నం దొరకలేదే. నేను పొట్టు దొరుకుతాను, నేను పంది పొట్టు తినడానికి ఇష్టపడతాను. అక్కడ మాత్రం అన్నము మా తండ్రి ఇంటికాడ కూలి చేసే వాళ్ళకు మంచి భోజనం పెడతా ఉన్నాడు. కాబట్టి నాకు బుద్ధి వచ్చిందమ్మా, ఇంక పోయేసి ఇంక నీ కొడుకుగా ఉండే అర్హత నాకు లేదు, కూలోళ్ళుగా నన్ను పెట్టుకో తండ్రి, నేను అడుగుతానని మనసులో బుద్ధి కలుగుతానే బయలుదేరాడు ఇంటికి. మళ్ళీ నాయన దగ్గరికి బయలుదేరి పోతా అన్నాడు. పోయేదాన్ని దారిలో చూస్తానే పందుల వాసన కదా తండ్రికి పందుల వాసనలే ఏ వాసనలే. పోతానే మెడ మీద ముద్దు పెట్టి ఈయనకి వస్త్రాలు తొడిగించండి, చెప్పులు తొడిగించండి, ఉంగరం పెట్టండి ఈయనకి. నా కొడుకు మళ్ళా వచ్చినాడు, బుద్ధి వచ్చింది ఈయనకి, తిరిగి వచ్చినాడు, తప్పిపోయినాడు, మళ్ళా వచ్చినాడు. ఈయనకి అని చేయండి, నేను ఒక పశువుని తెచ్చి వధించి పండగ చేస్తా అన్నాడు. తండ్రి సన్నిధిలో చూడండి, తిరిగి వస్తే తండ్రి చేర్చుకుంది. ఆ నీతిమంతుడు ఏ విధంగా అయితే త్రోవలో ఉండంగానే రక్షణ వస్త్రాలు తొలగించినాడంట, నీతి వస్త్రాలు తొలగించినాడంట ఆయన. ఆ మాట ఉన్నది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీతి వస్త్రాలు మంచి వస్త్రాలు తొలగించినాడు, మళ్ళా వెళ్ళిపోయినాడు తండ్రి దగ్గర. ఈరోజు నువ్వు నేను మనందరము దేవునికి దూరంగా వెళ్ళిపోయినాం, మళ్ళా రావాలి ఆయన దగ్గరికి. 61:10 యెషయా 61:10 వచ్చి శృంగారమైన పాగా పెట్టాడన్న పెళ్లి కుమారుని వస్త్రములు రక్షణ వస్త్రములు అలంకరింపజేసి ఉన్నాడు. నీతి అని పై వస్త్రము, పై వస్త్రం ఆనందించను, దేవుడు ఉల్లసిస్తాంది. ఈరోజు నీతి వస్త్రాలు ధరించుకోవాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే తండ్రి చేత నీతి వస్త్రాలు ధరించుకోవాలి. మనం నీతి వస్త్రాలు మన దగ్గరలో మనవి మాసిపోయినాయి, మురికి గుడ్డల పల్లె ఉన్నాయి. ఆయన దగ్గరికి పోతే ఆయన పాగా పెడతాడు, తలపాగా పెడతాడు, నీతి వస్త్రం వేసుకుంటాడు, రక్షణ వస్త్రాలు ధరింపజేస్తాడు, సమాధానమైన జోడులు ఇస్తాడు, ఉంగరం పెడతాడు, రాజరికానికి గుర్తుగా, అభిషేకానికి గుర్తుగా ఉంగరం బంగారం పెడతాడు. ఇవన్నీ అడిగినాడు ఆ కొడుకు ఏమన్నా?
నువ్వు హృదయంలో మార్పు చెందితే చాలు దేవుడు కనుక్కుంటాడు. ఈరోజు నువ్వు దేవుని అడగాల్సిన పనిలే. దేవుడు నా హృదయంలో నిన్ను విశ్వసిస్తున్నాను, నా కోసం ఇది చేశాను, నేను పాపినయ్యా, నేను తప్పు చేశాను, ఈరోజు నీ ఎద్దకు వస్తా ఉన్నానంటే దేవుడు తిరిగి నీకు రక్షణ వస్త్రాలు, ఆ పాత వస్త్రాలన్నీ తీసేస్తాడు. దేవుని తండ్రిగా నిన్ను మళ్ళా కుమారునిగా అంగీకరిస్తాడు. ఆ దేవుడు వాళ్ళ తండ్రికి చెప్పినాడు అన్ని హృదయంలో. కాబట్టి ఈరోజు మనం కూడా మన తండ్రికి చెప్పాలి, దేవా నేను పాపి, నీ ఎద్దకు వస్తా ఉండా, నీకు దూరంగా వెళ్ళిపోయినా, పాపం చేస్తే దూరంగా పోయినట్టే, పాపం చేయి ప్రతివాడు దేవునికి దూరంగా ఉన్నట్టే. అందుకోసం వచ్చేటప్పుడు దేవుడు అలంకరిస్తాడు. ఈరోజు ఆయన ఎద్దకు వెళితే అలంకరిస్తాడు అనేది దేవుని మనం చదవాలి. రోమా 3:22 వచ్చిన చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదివితే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, నమ్మువారు కలుగు దేవుని నీతి ఉన్నదనే మాట చూడండి. రోమా 3వ అధ్యాయము, అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతిగా ఉన్నది. కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మువారందరికీ దేవుని నీతి. ఇప్పుడు మనం నీతిమంతులు కాదు, దేవుని నమ్మితే విశ్వసిస్తే అది మనకు నీతిగా ఉన్నది. ఈ నీతి మన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాం ఆయన నమ్ముడు ద్వారా. నీతి అన్నది ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో చూస్తే మారడంలోనే వచ్చేసినాయి అన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48, మన తండ్రి, మా పరిపూర్ణుడు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేది. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, సంపూర్తిగా ఉండేవాడు, ఎక్కడ కొదువు లేను. మనం కూడా పరిపూర్ణులుగా మారుస్తాడు. పరిపూర్ణత లేకుండా మనం పరలోక రాజ్యానికి పోలేం. అరాకొరా నీతితో ఆడబోతాం. ఆయన పరిపూర్ణుడు చేస్తే తప్ప మనం పరిపూర్ణులం కాలేము. ఇది మర్చిపోకూడదు. మనంతగా మనం పరిపూర్ణులం కాము. ఆయన మనల్ని పరిపూర్ణులు చేస్తే తప్ప మనం పరలోకం పోలేం. ఆయన చేయాల్సిందే, మనం చేస్తే అయ్యే పనిగా మనం తయారు చేసుకోవాలి. ఆయన మనల్ని పరిపూర్ణులు చేస్తే పరలోక రాజ్యానికి వెళతామనే విషయాన్ని చూసుకోవాలి. కాబట్టి ఈ చివరిలో ఒక మాట, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంట. సహోదరులను అన్నదమ్ములను ద్వేషిస్తే నరహంతకుడు అంట. ద్వేషించకూడదు, నరహంతకుడు అనే మాట అన్నారు. సహోదరులు ఎవరిని ద్వేషించకూడదు, కోపపడకూడదు అనే మాట. కోపం ఎట్లుండాలంట? గ్రీకు భాషలో కోపానికి 2 పదాలు వాడినారు. గ్రీకు భాషలో కోపానికి ఎన్ని పదాలు వాడినారు? 2 పదాలు. ఒకటి వచ్చేసి తుమోష్. తుమోష్ అనే ఈ పదానికి అర్థం ఏమంటే, ఎండిగడ్డి ఉంటుంది. మనం పరకలన్నీ ఊసలు కొట్టి ఆడ పెట్టింటాం. పరకలు కొడతారు కదా, చూసినారా? పరకలన్నీ జల్లు పెడితే, కొత్త పరకలన్నీ కొడితే ఆ ఊపు అంతా ఉంటుంది. దానికి అడ్డు పెడితే అంటే ఉంటుంది, బగ్గ ఏమంటే ఆరిపోతుంది కదా. ఇది తుమోష్ అనేది, ఈ కోపం ఎటువంటిది అంటే అప్పటికొచ్చి వెళ్ళిపోవాలి అంతే. దాన్ని దేవుడు ఏమనుకోడు, దానివల్ల ఇబ్బంది, పాపం రాదు. ఇంకొకటి ఉన్నది ఆజ్ఞ అనేది, 2వ రకం కోపం. ఇది దీర్ఘకాలికంగా ఉంటుందంట కోపం. ఒక వ్యక్తి పైన దీర్ఘకాలికంగా పెట్టుకుంటాడు. ఎప్పటికి దీర్ఘకాలికంగా పెట్టుకునే కోపము దేవుడు దాన్ని సహించడం, దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఒక వ్యక్తి పైన దీర్ఘకాలికంగా కోపం పెట్టుకుంటారు, పగ పెట్టింటారు, చూసినారా? చాలా రోజులు. ఇది దేవుడు దీన్ని ఒప్పుకోడు. దేవుడు దీన్ని ఏం చేస్తాడంట? ఒప్పుకోడు. ఇది శాపంగా మారుతుందంట. చూడండి, అది నేరంగా మారుతాడంట. దేవుడు దాన్ని నిషేధించినాడంట. అది ఉండకూడదు మీకు దీర్ఘకాలికంగా అనేది చెప్పినాడు. అందుకోసమనే మరి యాకోబు రాసిన పత్రిక 1:20 చూస్తాడు. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. మనం దీర్ఘకాలికంగా కోపాలు పెట్టుకుంటా ఉంటే దేవుని పనిని మనము చేయలేము, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేము, వదిలే. దినాన దేవుని కేసాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి మన నీతి మంతుకు మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. పరలోకం తీసుకెళ్ళే దేవుని నీతి అనే మాటలు మనకు మనమే నీతిమంతులు అనుకోకుంటే సరిపోదు. కానీ దేవుని చేత మనం నీతిమంతులుగా తీర్చబడి పరిపూర్ణులుగా అయితే పరలోక రాజ్యానికి పోగలుగుతాము.
అలాగే రోమిల్ రాసిన పత్రిక పాఠంలో మనం చూస్తే 6వ అధ్యాయం 3 నుంచి 11 వరకు ఏముందంటే యేసులోనే మనం పరలోకం వెళ్ళగలం. యేసుతోనే. ఎవరితో కూడా వెళ్తాము? యేసుతో కూడా పరలోకము వెళ్తాం. యేసు లేకపోతే పోలేము. యేసుక్రీస్తు లేకపోతే పరలోకం పోలేము. ఆయన అందుకే చెప్తున్నాను, నేనే మార్గము, నేనే. మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని మరి ఆయన చెప్పినాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. మొదటి వ్యక్తి ఆయన మొదటిగా చెప్పింది. ఎవరు? చెప్పల. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన పౌలు గారు చెప్పినారు. క్రైస్తవం అన్న జీవన శైలి అంట. ఇది ఆదివారం హాజరు గుడికి వెళ్ళడం కాదంట, హాజరేసుకోవడం పోయేది కాదంట. క్రైస్తవం అనేది ఒక జీవన విధానం అంట. మనం ఎలా జీవించాలో నేర్చుకునేదంట. జీవన శైలి అంట. ఆ మాట నాకు చక్కని. క్రైస్తవం అనేది జీవన శైలి. మనము ఎలా బ్రతకాలో జీవితంలో చూపించాలి. అంతేగాని ఆదివారం పోయి హాజరు వేసుకొని టిక్ వేసుకొని మేము కూడా స్కూల్కి వేసినట్టు అటెండెన్స్ శాతం కాదు. ఒక జీవన విధానం మారాలి, మన జీవితం మారాలి అనేది ఇది గుడికి వెళ్ళి రావడం కాదనే మాట చెప్తూ ఉన్నాను. మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తే రక్షించడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనం. దేవుడు ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు మనం రక్షించడానికి వచ్చినాడని మనము నమ్మేవారిగా ఉండాలి. మరి రక్షణలో ఎదుగాలతో ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చూస్తే రక్షణలో ఎదగడానికి వాక్యం అనే పాలన మీరు అపేక్షించండి. అక్కడ రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు నమ్మాలా. ఆ రక్షణలో ఎదగడానికి వాక్యం అనే పాలన అపేక్షించాలి. వాక్యం వినాలి, వాక్యాన్ని తీసుకోవాలి, వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యం పాల వంటిది. ఈ వాక్యము జుంటితేన దారుల వంటిది. ఈ వాక్యము సాకల వాడి సబ్బు వంటిది. ఈ వాక్యము శుద్ధి వంటిది. ఈ వాక్యము అగ్ని వంటిది. ఎన్ని రకాలుగా వాక్యం పనికొస్తారు. ఈ వాక్యం దీపం వంటిది ఈ పాదము. ఈరోజు ఈ వాక్యాన్ని మనము అపేక్షించాలా. మనం ఎదగాలి అంటే చిన్న బిడ్డకు ఏ విధంగా పాలు ఏ విధంగా పనికొస్తాయో మనము కూడా దేవునిలో ఎదగాలి అంటే, ఆ రక్షణలో ఎదగాలంటే వాక్యం రోజు చదవాలి. ఈ వాక్యాన్ని అపేక్షించుకోవాలి. ఈ వాక్యాన్ని తినాల అంటే ఆహారం మాదిరి తీసుకోవాలి. ప్రతిరోజు చదవాలి. శరీరానికి ఏ విధంగా ఆహారం అవసరమై ఉన్నదో ఆత్మకు కూడా వాక్యం అవసరమై ఉన్నది. మనలో ఆత్మ కనపడదని చెప్పే దానికి తక్కువ తిండి పెడితే బలహీనమైపోతాం. శరీరానికి 2 రోజులు అన్నం లేకపోతే నీరసించిపోతాం. మరి ఆత్మకు వాక్యం అనే పాలుతో పెంచాలి. ఆ రక్షణలో ఎదగాలంటే మనము వాక్యాన్ని బాగా వినాలా, చదవాలా. రోజు 1 అధ్యాయమన్నా చదవాలి, 2 అధ్యాయాలన్నా చదవాలి. సమయం దొరికినప్పుడల్లా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలా. వినడం ద్వారా మనకి ఏమవుతుందంటే విశ్వాసం వస్తుంది, ఆత్మీయ జీవితం మెరుగుపడుతూ ఉంటాం, ఆత్మకు బలం ఇస్తూ ఉంటాం. ఇది నాన్న మనము క్రిస్మస్కి ఒక రోజు, గుడ్ ఫ్రైడేకి, ఆ తర్వాత ఈస్టర్కు, మళ్ళా ఇంకొకటి ఏంటంటేది కొత్త సంవత్సరం. అప్పుడు వస్తే 4 సార్లు పెట్టి తిండి సరిపోతారా? ఆ 4 సార్లు కూడా నువ్వే ఆడింటావు. ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళతో వీళ్ళతో బయట మాట్లాడుకుంటూ ఉంటావు. పండగలో ఎప్పుడు వింటావు నువ్వు దేవుని వాక్యం? ఎప్పుడు వింటావు? ఇవన్నీ ఆలోచన చేసుకోండి. దేవుడు చెప్తా ఉన్నాడు, వాక్యంలో రక్షణలో మీరు ఎదగాలనే వాక్యం అనే పాలను అపేక్షించండి అంటున్నాడు. ఆ అపేక్షించిన దాంట్లో మళ్ళా ఆ రక్షణను ఎలా కొనసాగించాలి? భయముతో ఫిలిప్పీ 2:12 చూడండి. ఫిలిప్పీ 2:12 భయముతో కొనసాగించండి అనే మాట ఉన్నది. భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించండి. ఈ రక్షణ, దేవుడు ఇచ్చిన రక్షణను మనము భయముతో కొనసాగించాలి, వణుకుతో కొనసాగించాలి. దేవుని వాక్యం అంటే భయం ఉండాలి. ఆ రక్షణను పోగొట్టుకోకుండా, పాపం చేయకుండా, ఎప్పుడైతే పాపం చేస్తామో రక్షణ మన నుంచి దూరం అయిపోతారు. పాపంలో ఎప్పుడైతే అడుగులు వేస్తామో రక్షణ మనకు దూరం అయిపోతారు. అందుకోసం భయముతోను వణుకుతోను ఆ రక్షణను కొనసాగించండి. ఎప్పటి వరకు కొనసాగించాలా? మరణం వరకు నమ్మకం కూడా నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. ఈరోజు కరెక్ట్గా ఉండి రేపు కరెక్ట్గా లేకపోతే, మన్నాడు కరెక్ట్గా లేకపోతే
చనిపోయేంత వరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. చనిపోయేంత వరకు నీ రక్షణను కొనసాగాల్సిందే. ఈ రక్షణను పోగొట్టుకోకూడదు. ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఒక మాట అంటారు, జీవితాంతం ఉండాల్సిందే. ఆర్ఆర్కే మూర్తయ్య గారు అంటారు, రక్షణ అనేది ఏంది? మేము రక్షించబడినట్లనే నెమ్మదిగా ఉంటే కుదరదు. మన బస్ టికెట్ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి టికెట్ తీసుకుంటే బస్ టికెట్ ఏ విధంగా దిగేంత వరకు టికెట్ భద్రంగా పెట్టుకో. మధ్యలో ఎప్పుడైనా స్క్వాడ్ దిగినాక కూడా వస్తారు స్క్వాడ్. బస్సు నుంచి దిగుతానే ఆడిని వచ్చి ఆపుతారు, టికెట్ ఏది నీకు అంటారు. రక్షణ కూడా మన తుది శ్వాస విడిచేంత వరకు దాన్ని కాపాడుకోవాలా, భయముతో కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తాం. అలాగే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా క్రీస్తు యేసులో బాప్తీసం పొందిన మనమందరము అనే మాట. క్రీస్తు యేసులో బాప్తీసం పొందాలి. బాప్తీసం అంటే మరి ముంచబడడం, కడగబడడం, హృదయంలో కడగబడాలి. బయట అది సాదృశ్యముగా నీళ్ళల్లో మనము భూస్థాపితం మాదిరి చనిపోయినట్టుగా అవుతా ఉంటారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది బాప్తిసం కార్యక్రమంలో మనము ముంచబడడం లేదంటే కడగబడడం, హృదయంలో జరిగే కార్యాన్ని బయట ప్రొజెక్ట్ చేయడమే, బాహ్యంగా చూపించడమే బాప్తిసం. నీటి బాప్తిసం కానీ తీసుకుంటా ఉంటారు. ఇది నాన్న దేవుని ప్రియ సంగమం. మనం యేసుతో కూడా మృతి పొందితే యేసుతో కూడా తిరిగి లేయాలి. నువ్వు యేసుక్రీస్తుతో కూడా చనిపోవాలి. చనిపోవడం అంటే మామూలుగా ఈ భౌతికంగా చనిపోవడం కాదు, పాప విషయంలో నువ్వు చనిపోవాలి. ఆ మాటే ఉన్నది చూడండి, రోమ 6:6లో ఉన్నది చూడండి. ఏమనగా మనమెక్కనో పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుని తీర్పు పొంది ఉన్నాడు. పాప విషయంలో యేసుక్రీస్తు మనం చనిపోయినట్టు అయిపోవాలి. అంటే పాపం అట్లా చచ్చిపోవాలి. పరిశుద్ధతలో దేవునితో కూడా ఆత్మీయ జీవితంలో మనము ఎదిగే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇది నాకు జ్ఞాపకం చేసుకున్నాం. మనందరం మనం ఇంకా పాపం విషయంలో చనిపోయినామా, ఇంకా బతుకుతూనే ఉండాలి. పాపం విషయంలో చనిపోయినాము, ఇంకా బతుకుతూనే ఉండాలి. ఎలాగ ఉంటారు? పాపంలో మనం చనిపోవాలి. పాపం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అలాగే చూడండి, ఆ మాట అన్నది ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేసేసాం. యేసు స్వామిని సిలువ కొట్టి చంపేశారు. మన పాపాలను కూడా సిలువ కొట్టారు. మనం కూడా సిలువ వేయబడడం అంటే ఆ మాట చక్కగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. గలతీ 2:20 వచనంలో అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా చదువు. గలతీ 2:20. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు. ఇప్పుడు ఇక నేను జీవించడంలే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిపోయినా. నేను క్రీస్తుతో కూడా పాపం విషయంలో చచ్చిపోయినా. ఇప్పుడు నాలో బ్రతుకుతా నేను ఎవరు? క్రీస్తు. నేను కాదంటాను నాకు పౌరు. నేను ఒక ఆమె ప్రేయర్కి ఒక ఆమె ఇంటి దగ్గరికి పోయినా. నేను వేరే పాస్టర్ గారు ఇద్దరు ప్రేయర్కి పోతే ఒక ఆమె మాట్లాడుతున్నాను. వేరే వాడు నన్ను చూసి నరుకుదామని ఉన్నాడు. నేను చూస్తూ ఉందా, కానీలే శరీరం నాది కదా, నాది కాదు కదా, క్రీస్తుది కదా, నరుక్కొని లేక అంటారు. మాకు ఒకసారి ఏమన్నా పిచ్చా అట్లా అనుకున్నాను. అంటే ఆయన ఆధ్యాత్మికంగా ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పుడు బాగా అర్థమవుతాయి. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఏమన్నా కొంచెం పిచ్చా అంటే ఆయన చూపించింది. వాడు ఉన్నాడే, వాడు నన్ను చంపాలని చూస్తా ఉన్నాడు, నరికేయాల ఈ శరీరాన్ని ముక్కలు నరకాలని చూస్తా ఉన్నాడు. అయినా నాది ఆ శరీరం ఏమన్నా క్రీస్తుది, నరుకుంటే నరుక్కోనే అని. అప్పుడు నేను ఒకరోజు తేడాగా చేసిన, ఏమన్నా కొంచెము ఇచ్చారు. ఇక్కడ యేసు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను సిలువ వేయబడినాను. మళ్ళా చదువు. నేను క్రీస్తుతో
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు బ్రతికేది నేను కాదు, నేను ఎప్పుడో చచ్చిపోయినాను. నేను అనేది ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు బ్రతికేది క్రీస్తు. ఈరోజు మనం కూడా ఆ స్థితిలోకి రావాలి. మనం అనేది ఎప్పుడో చనిపోవాలా, ఇక మనం బ్రతుకుతానేది ఎవరు? క్రీస్తే. ఆ స్థితిలోకి రావాలని దేవుని వాక్యం. ఆ స్థితి కలిగిన వారే ఇట్టి స్థితి కలిగిన వారు అనే మాట ఉంటుంది, అది దగ్గర ఉన్నది. అది కీర్తనల గ్రంథము 144. ఆ మాట భలే ఇష్టం నాకు. చూడండి 144:15 వచ్చిన లాస్ట్ చివరి వచ్చిన ఉంటాడు చూడండి. ఇట్టి స్థితి గల వారు దానిలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు. చూడండి ఇట్టి స్థితి. అపోస్తలుడైన పౌలు గారు అట్ట స్థితి వస్తే వారు ధన్యులు అంట. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఎంత చక్కని మాట జీవిస్తూ నేను కాదని చెప్తాను. మరి రోమ 6:9 కూడా మనం చూసినట్లయితే రోమ 6:9 ఆయన ఏమంటారంటే అపోస్తలుడైన పౌలు గారు చూడండి 9లో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులను లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణంకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు నువ్వు ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముచున్నాము. ఇంక మరణం మనకు లేదు, ఆయనతో కూడా జీవిస్తాము. మన పరలోకానికి తీసుకెళ్ళేది ఏంది? ఏమని చెప్పినాం? దేవుని నీతి అన్నా. ఇప్పుడు దేవుని నీతి మనలో నివసిస్తే మనం పరలోక రాజ్యానికి పోగలుగుతాం, లేకపోతే పోలేము. అందుకోసం ఆయన ఏమంటాడంటే ఇకను నేను ఆ మాట ఉన్నాను, నేను మేము జీవిస్తూ ఉంటాము, చనిపోయినాము కానీ మృతుల్లోని లేచిన ఇలా చనిపోడు, మరణముకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఇంక మరణానికి అంటే నరకానికి మన మీద ప్రభుత్వము లేదు. ఎప్పుడు దేవుడు మనలో నివసించినప్పుడు, దేవుడు మనలో జీవించినప్పుడు మనకు ప్రభుత్వము మరణము మన పైన అధికారాన్ని లేదు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాపం విషయంలో మృతులు అంటే చచ్చిపోయిన బాధలు ఉండాలి. పాపంలో మనం చనిపోవాలంటే, పాపం అంటే పాప విషయాలు, పాప ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలి? తుంచేయాలి. మనకు ఏదైనా ఒక పాపం చేయాలని కోరిక వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మధ్యలో అంటే తుంచేయాలి, ఎదగనేకూడదు. దాన్ని పాపం అనే చెట్టును మనం ఎదగనేకూడదు, దాన్ని తుంచేస్తా ఉన్నాం. ఆ మాట చెప్తూ మళ్ళా ఏమంటున్నాడంటే 11వ వచనంలో, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. దేవుని యందు సజీవులుగా ఉండాలి, దేవుని విషయాల్లో ఉండాలి. పాపం విషయంలో మైనస్లో ఉండాలా, దేవుని విషయంలో 100% మనం రావాలి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఇది నాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరి ఎలాగ వెళ్ళాలి అనేది దేవుని నీతితోనే మనం పరిపూర్ణలు చేస్తే తప్ప మనము వెళ్ళలేము. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసుతో కూడానే మనము వెళ్ళాలి, యేసుతోనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చెప్పినట్టు ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు నేను నాకు సిలువ వేయబడుతున్నాను. అంటే అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్తాడంటే, నా లోకమునకు నాకును మేము సిలువ వేసుకున్నాం. సిలువ అంటే ఘోరమైన శిక్ష వేసుకోవడం. యేసుక్రీస్తు సిలువే చంపేశారు. మరణానికి అదే సాధ్యం. నేను లోకానికి చచ్చిపోయాను, సిలువ వేసుకున్నా, ఇంక నాకు దాంతో పనిలే. ఆ మాట 6:14లో చెప్తున్నాడు చూడండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక.
దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకానికి, లోకం నాకు సిలువ వేసుకున్నా. నాకు ఇంక సంబంధం లేదు లోకంతో. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవబడమ్మము, శరీరాశ, ఇవి తండ్రి నుంచి వచ్చినట్టు ఇక. కాబట్టి హృదయకాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. సహోదరుని మన మత్తయి సువార్తలో సహోదరుని ద్వేషించకూడదు, సహోదరుని కొరకు ప్రాణం పెట్టేవాడిగా మనం ఉండాలి. సహోదరుని కొరకు మనం వీలైతే ప్రాణమే పెట్టాలంట. చూడండి, ప్రాణం తీయకూడదు, ప్రాణము తీయకూడదు. సహోదరుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉండాలి. పరలోక రాజ్యాన్ని వెళ్ళండి. దేవుని నీతి మనం పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తుంది, కానీ మన నీతి తీసుకువెళ్తుంది. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.